బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. బాలయోగి వారిది బైపాస్ సమీపంలో కనకాలపేట సూర్యనగర్ లో నూతనంగా నిర్మించిన శ్రీ దొడ్డి గంగమ్మ తల్లి శిలా విగ్రహ ఆలయ శిఖర ప్రతిష్ఠా మహోత్సవంను సోమవారం 9:52 చేయు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం 11 మంది పుణ్య దంపతులతో బ్రహ్మశ్రీ అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షిత అవధాని వారి శిష్య బృందంతో ఆలయ యాగశాల ప్రదక్షిణం, భూతబలి యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన, గణపతి పూజ, యంత్ర విగ్రహమార్జనలు తదితర పూజలు నిర్వహించారు. సోమవారం కనకాలపేట బైపాస్ బాలయోగి బ్రిడ్జ్ సమీపాన నూతన ఆలయంలో కొలువు తీరుతున్న దొడ్డి గంగమ్మ తల్లిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరారు. దొడ్డి గంగమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ దొడ్డి గంగమ్మ తల్లి శిలా విగ్రహ ఆలయ శిఖర ప్రతిష్ఠా మహోత్సవంను సోమవారం 9:52 చేయు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం 11 మంది పుణ్య దంపతులతో బ్రహ్మశ్రీ అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షిత అవధాని వారి శిష్య బృందంతో ఆలయ యాగశాల ప్రదక్షిణం, భూతబలి యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన, గణపతి పూజ, యంత్ర విగ్రహమార్జనలు తదితర పూజలు నిర్వహించారు. సోమవారం కనకాలపేట బైపాస్ బాలయోగి బ్రిడ్జ్ సమీపాన నూతన ఆలయంలో కొలువు తీరుతున్న దొడ్డి గంగమ్మ తల్లిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరారు. దొడ్డి గంగమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అయిపోయారు దంపతులు అయిపోయి నాకు అక్కడ ఉందండి. ఆ బొట్లో పోయేలా కడగండి. ఎవరైనా పట్టుకోవాలి విగ్రహాన్ని. కొంచెం పక్కన
మనం పడమా చీకటి వేసుకుని ఆడవర్చదు కూడా చేయించండి. ఆచమ్య ఓం హాం ఆత్మతత్వాయ నమః ఓం హాం విద్యాతత్వాయ నమః ఓం శివతత్వాయ నమః. దంపతులు తప్ప పక్కళ్ళు అయ్యకెళ్ళు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవనీయులు శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ చొల్లంగి శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలో విశేష పూజలు అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముమ్మిడివరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ చొల్లంగి పేట జి వేమవరం గ్రామంలో ప్రచారంలో భాగంగా కరపత్రాలను పంచుతూ జగన్ హయాంలో కొనసాగిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఓటును అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో 4 మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. దూరంగా కొట్టు జిల్లా తాళరేవు మండలం చొల్లంగిలోని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ముమ్మిడివరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పొన్నాడ సతీష్ కు నిరసన సెగ తగిలింది. ప్రచారానికి వచ్చిన సతీష్ ను మహిళలు నిలదీసి చొల్లంగిలో 46 రోజుల పాటు దీక్ష చేపట్టిన కనీసం శిబిరం వద్దకు రాలేదు, కానీ ఎలక్షన్ కు మా ఓట్లు కావాలా అంటూ నిలదీశారు. కనీసం త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వచ్చిన పాపానే పోలేదు అంటూ రానున్న ఎన్నికల్లో ఓటుతో నీకు సరైన సమాధానం చెప్తామంటూ నొక్కి వక్కానించారు మహిళలు. జిల్లా తాళరేవు మండలం చొల్లంగిలోని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ముమ్మిడివరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పొన్నాడ సతీష్ కు నిరసన సెగ తగిలింది. ప్రచారానికి వచ్చిన సతీష్ ను మహిళలు నిలదీసి చొల్లంగిలో 46 రోజుల పాటు దీక్ష చేపట్టిన కనీసం శిబిరం వద్దకు రాలేదు, కానీ ఎలక్షన్ కు మా ఓట్లు కావాలా అంటూ నిలదీశారు. కనీసం త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వచ్చిన పాపానే పోలేదు అంటూ రానున్న ఎన్నికల్లో ఓటుతో నీకు సరైన సమాధానం చెప్తామంటూ నొక్కి వక్కానించారు మహిళలు. చెప్పాను, మీరన్నా రావాలి కదా నా దగ్గరికి ఒకసారి. మీకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మీరు ఒకసారి వచ్చి నన్ను కలవాలి కదా. విషయం మీరు ధర్నా చేయాల్సిన పనే వచ్చింది. మీ మనిషి ఉన్నారు కదా.
ఇప్పుడు మీ భోజనం కావాలి కాబట్టి 46 రోజులు కూర్చున్నాం, ఒక్కనాడు కనిపించలేదు. అర్థం చేసుకోవచ్చు కదా, మేము ఓటు వేసినందుకు మాకేదో చేస్తారని కదా వేస్తాము. రావాలి కదండి ఒకసారి. నా దృష్టిలో తీసుకొచ్చావు నువ్వు, నా దృష్టిలో తీసుకొచ్చావు నువ్వు, నా దృష్టిలో తీసుకురాలా. మీ ప్రెసిడెంట్ గారికి, మీ నాయకులకి, మీ కార్యకర్తలకి అందరికీ పక్కన తెలుసు. ప్రస్తుతం వస్తుంది, మీడియాలో వస్తుంది, వస్తూనే ఉంది. 46 రోజులు దేశంలో రాజకీయ పక్షం వచ్చాయి, ఒక్కరోజు రాలేదు. చెప్పారు, అందరూ చేస్తామని చెప్పాము. నలభై 46 రోజులు నిరాదీక్ష చేసామండి. మరి టెంట్లోని వచ్చి ఎమ్మెల్యే గారు వస్తే మేము 46 రోజులు ఇక్కడ కూర్చున్నామండి. ఒక్కరోజు కూడా మీరు రాలేదా అని మేము ఆఫ్ చేసి అడిగామండి. ఇప్పుడు ఈరోజు అడిగితే అమ్మ మీరు ఎవరో మాకు చెప్పలేదన్నారో, చెప్పపడా వీడియోలో చూస్తలేదా, చెల్లల్లో పెడుతున్నారో, పేపర్కి వెళ్తుంది, ఇవన్నీ మీరు చూడలేదండి, ఎవరు చెప్తారండి మీకంటే. మీరు రావాలమ్మా మా దగ్గరికి అని అడిగారు. మేము ఆయన దగ్గరికి వెళ్ళాలా, ఆయన మా దగ్గరికి రావాలా, ఒకసారి ఆలోచించండి. మరి గ్రామాల అందరూనే, పెద్దలో చిన్నలో కూడానే మరి ఆయన దగ్గరికి మేము వెళ్ళాలంటే మేము ఓటు వేసి నెగ్గించుకున్నందుకు ఆయన ఎక్కడున్నాడో మేము వెళ్ళి మేము చెప్పుకోవాలా. మా సమస్యలు తీర్చడా కదా గ్రామ అధికారులు కానీ, ఎమ్మెల్యే గారు కానీ. ఇప్పుడు వచ్చారు, మేము అడిగాం, దానికి సమాధానం చెప్పకుండా మమ్మల్ని దోసుకుంటా వెళ్ళిపోయారు. మీకు సమాధానం చెప్పేది లేదన్నారండి. ఎమ్మెల్యే గారు కూడా వచ్చిన వాళ్ళు మమ్మల్ని గెంటుకుంటా వెళ్ళిపోయారండి. మరి 4 రోజులు ఓటుకి ఎలాగ వస్తారు, మేము ఎలా ఓటు వేసి గెలిపించుకోమా, అది మీకు న్యాయమా లేదా? మరి మాకు చూడండి, నీళ్ళు కూడా రావట్లేదండి. నీళ్ళు 5 సంవత్సరాల నుంచి ఒక్క మంచి నీళ్ళు చుక్క కూడా నాడింగా రాలేదు. చేపలు వచ్చేవి, ఒకసారి వీడియో తీసేడితే తిట్టారు. వీడియోలు ఎట్ట వచ్చిన పని ఏంటండి, ఆ వీడియో ఎట్టినందుకు మమ్మల్ని తిట్టారండి. అప్పటి నుంచి వీడియోలు ఎడతలేదు. ఇంక తాగడానికి నీళ్ళు కూడా శుభ్రం లేకపోతే ఎలాగండి? నీళ్ళన్నా ఇవ్వాలి కదండి, మాకు భూములు వద్దు, పోనీ ఏమి వద్దు. నీళ్ళు తాగడానికి నీళ్ళు శుభ్రం లేనప్పుడు అధికారులు మాకెందుకండి? మాకు నీళ్ళన్నా కావాలి కదండి. నీళ్ళు శుభ్రం లేదు, డ్యామ్ లేదు, పంచాయతీలు లేవు, ఓ సైడ్ కాలువలు లేవు. ఎందుకంటే మా సైడ్ కాలువలు లేవు, నీళ్ళు లేదు తాగడానికి. కావాలి కదా. ఇప్పుడు అది అడిగి మేము నిలదీసి అడిగితే మేము వచ్చి అలా చెప్పుకోవాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము చెప్పుకోవాలా? చొల్లంగి పంచాయతీలో వాటర్ ఇది గత 6 నెలల నుంచి బురద నీరు పచ్చగా వస్తుందండి. వాటర్ ఒకప్పుడైతే రొయ్య పిల్లలు కూడా వచ్చాయండి. రొయ్య పిల్లలు తీసి వీడియోలు పెట్టి పంచాయతీ చూపిస్తే మేము చేస్తామా, మేము అధికారులు స్పందిస్తారు అనేసి అన్నారే కానీ ఏ రోజు కూడా వాటర్ మాకు మంచిగా రాలేదండి. ఒక్కనాడు కూడా బీచ్ని కలపలేదు, ఒక్కనాడు కూడా నీరు తేటగా వచ్చింది లేదు, పచ్చగానే వచ్చాయి. వాటర్ తాగుతుంటే పిల్లలకి వైరల్ ఫీవర్లు, డెంగ్యూ, మలేరియా ఇటువంటి ఎన్నో పిల్లలకి వచ్చాయండి. మరి మేము కూడా ఎన్నోసార్లు హాస్పిటల్ వంటి తిరిగామండి. మరి వాటర్ చూస్తే చాలా ప్రమాదకరమైన వాటర్ అండి. మీరైతే తాగరండి, కనీసం మీరు ఇంట్లో వాడుకోవడానికి కూడా ఉపయోగించిన అధికారులు అయితేనే. మేము తప్పక మేము చేసిన తప్పు ఏంటంటే మేము ఓటేసి మమ్మల్ని గెలిపించి మేము చేసిన తప్పుకి మేము ఈ వాటర్ తాగాల్సి వస్తుందండి. మరి రేపు పొద్దున్న రోజు మీరు వస్తారో, మీరు వచ్చిన మీకు ఈ మంచి నీళ్ళు ఇస్తాం, మీరు తాగి మీరు మళ్ళీ మాకు ఓటేయండి అమ్మని మీరు మళ్ళీ అడగాలండి మమ్మల్ని. అప్పుడు మీకు మా పరిస్థితి ఏంటో మీకు అర్థమవుతుందండి. మరి ఇదిగో మరి ఈ వాటర్ మార్చాలని మరి మేము కోరుకున్నా. రేపు పొద్దున్న రోజు ఓటు అయితే ఖచ్చితంగా వేయమండి. ఓటుతోనే మీకు సమాధానం చెప్తాం. మేము మా ప్రతి ఒక్క సమస్య పట్టించుకోలేనప్పుడు మీరు మాకెందుకు? మా సమస్యలు పరిష్కరించే వాళ్ళు ఎంతోమంది రాజకీయ పార్టీ నాయకులు వచ్చి మేము ధర్నా చేస్తుంటే మాకు మద్దతు తెలిపారు. అలాంటి దాన్ని మీరు దృష్టికి తేలేదంటే మీరు నిద్రపోతున్నారని మేము అనుకోవాలి. ఇంకా నిద్రపోయే నాయకుడికి పదవి అనవసరమండి. కాబట్టి మేము ఓటు వేసేదే లేదు, ఈసారి మమ్మల్ని గెలిపించుకుంటేదే లేదు. మాకు మంచి చేసే వాళ్ళని మేము గెలిపించుకుంటాము. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా సొల్లంగి గ్రామంలో ఉన్నటువంటి లైన్ భూమి అంటే సాల్ట్ భూమిని సొల్లంగి గ్రామ ప్రజలకి అంటే లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు 46 రోజులు నిరసన కార్యక్రమం చేశారు.
కానీ ఏ రోజున కూడా ఎమ్మెల్యే వచ్చిన పాపాన పోలేదు. ముమ్మడివరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు 2 సార్లు 3 సార్లు వచ్చి మద్దతు తెలిపి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి మీ యొక్క స్థలాలు మీకు మాత్రమే దక్కే విధంగా చేస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా పూర్తి మద్దతు ప్రకటించారు. కానీ స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ గారు ఆయన అనుసరులు కానీ అధికారులు కానీ ఏ ఒక్కరోజు కూడా ఈ యొక్క నిరసన టెంటకి రాకపోగా ఈ రోజున మీరు ఊర్లోకి వస్తూ ఉన్నారు, మా సమస్యగానే అట్టే పెట్టారు. దీని మీద మీరు ఈ రోజు కూడా ఒక్కసారి కూడా మీరు రాబోవడం కారణం ఏంటని చెప్పేసి ఈ మహిళలందరూ కూడా అతన్ని నిలదీస్తే ఆయన చెప్పే సమాధానం, మీరందరూ కూడా నా దగ్గర రావాలి, నిరసన టెంట్ దగ్గర రావాల్సిన పని లేదు. మరి ఈవేళ ప్రజల దగ్గరికి ఎందుకంటే ఓటాడడం రావడం అదే అడిగాను. ఏ విధంగా ఈయనకి ఎమ్మెల్యేకి సిగ్గు లజ్జ ఉంటే ప్రజల దగ్గరికి ఏ విధంగా మొక్కబెట్టుకుని ఓటాడడానికి వచ్చాడు? సరికదా మీరు ఏ విధంగా ఈవేళ ఓటాడడానికి వచ్చారో ఆ వేళ ఎందుకు రాదని వీళ్ళందరూ అడిగితే ఆయన చెప్పే సమాధానం, మీరు అతను అనుసరిగాను మీరు మీ అందరినీ కూడా నన్ను నిలదీసినందుకు తాట తెస్తా అన్న టైపులో వాళ్ళ అనుసరిగానం అంతా కూడా ఆడ మగని చూడకుండా ఆడవాళ్ళని కూడా చూడకుండా ఆడవాళ్ళని తోసుకుంటూ ఎదురుకెళ్ళిన పరిస్థితి. ఒకటే చెప్తా ఉన్నాం, మీకు మీ యొక్క నియంతలు మీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మీ అనుసరిగానానికి ఆడవాళ్ళని విసురు పెట్టినటువంటి ఏ పార్టీ బతికి పట్టగట్టలేదు. ఈవేళ కూడా క్లియర్గా చెప్తున్నాం, మీరు వాళ్ళు అడిగిన దానికి సమాధానం సరిగా చెప్పకపోగా వాళ్ళని తాట తీస్తామని చెప్పేసి ఆడవాళ్ళని గెట్టుకుంటూ వెళ్ళిన మీ కుటుంబ బుద్ధి ఏ విధంగా ఉందో ఇప్పుడే తేట తెల్లమైంది. చూస్తూ ఉన్నాం, మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పడానికి మహిళలందరూ సిద్ధంగా ఉన్నారు. ఈవేళ కాబట్టి రేపైనా సరే గద్దె దించే కార్యక్రమాన్ని మాత్రం కంపల్సరీ చేపడతారు. ఇప్పటికైనా మీకు బుద్ధి మాత్రం మారలేదు, మీ యొక్క అహంభావం మారలేదు. మీ కులాన్ని తెచ్చిపెట్టుకోవాలని ఒక అహంకారం, ఒక దురుద్దేశం మాత్రం మీ దగ్గర ఉంది. కంపల్సరీ ఒకటే చెప్తా ఉన్నాం, మహిళల్ని వాళ్ళు ఉసురు తగలకూడదు, కానీ వాళ్ళని దుర్భాషలాడుతూ వాళ్ళకి ఎట్టుకుంటూ మీరు ఎదరికెళ్ళినటువంటి పైన చాలా నీచమైన చర్య. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ఇప్పటికైనా మారకపోతే కంపల్సరీ ఇంటికి పోయే గతి మీకు తొందరలో రాసిపెట్టని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. కాకినాడ జిల్లా పిఠాపురంలో అనుమతులు లేకుండా ప్రచారం చేస్తున్న వైసీపీ అభ్యర్థి వంగా గీతను అడ్డుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్. అనుమతి పత్రాలు చూపించాలి అంటూ అడిగేసరికి ప్రచారం మధ్యలో నిలిపేసి వెనుదిరిగిన వైసీపీ అభ్యర్థి వంగా గీత నాయకులు కార్యకర్తలు పిఠాపురం నుంచి జనసేనాని బరిలో ఉండటంతో వైసీపీ అభ్యర్థికి చుక్కలు కనపడుతున్నాయంటూ పలువురు ఓటర్లు బహిరంగానే గుసగుసలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా విస్తృతంగా పర్యటిస్తున్న వంగా గీత తదితరులు. కాకినాడ జిల్లా పిఠాపురంలో అనుమతులు లేకుండా ప్రచారం చేస్తున్న వైసీపీ అభ్యర్థి వంగా గీతను అడ్డుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్. అనుమతి పత్రాలు చూపించాలి అంటూ అడిగేసరికి ప్రచారం మధ్యలో నిలిపేసి వెనుదిరిగిన వైసీపీ అభ్యర్థి వంగా గీత నాయకులు కార్యకర్తలు పిఠాపురం నుంచి జనసేనాని బరిలో ఉండటంతో వైసీపీ అభ్యర్థికి చుక్కలు కనపడుతున్నాయంటూ పలువురు ఓటర్లు బహిరంగానే గుసగుసలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా విస్తృతంగా పర్యటిస్తున్న వంగా గీత తదితరులు. హీరో
పాలిత ప్రాంతమైన యానాం శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అనంతరం శనివారం వేలాది మంది భక్తుల నడుమ రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ ప్రత్యేక పూజలు అనంతరం కొబ్బరికాయను కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. చిన్న సెంటర్ నుంచి మెయిన్ రోడ్ మీదుగా న్యూ బస్టాండ్ వద్దకు రథాన్ని తీసుకుని వచ్చారు. గోవింద నామస్మరణతో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలోని ఎస్పీ రాజశేఖరన్, కండపల్లి రామకృష్ణ, పోలీస్ అధికారులు, సిబ్బంది, పరిసర ప్రాంతాల భక్తులు తదితరులు పాల్గొన్నారు. పాలిత ప్రాంతమైన యానాం శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అనంతరం శనివారం వేలాది మంది భక్తుల నడుమ రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ ప్రత్యేక పూజలు అనంతరం కొబ్బరికాయను కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. చిన్న సెంటర్ నుంచి మెయిన్ రోడ్ మీదుగా న్యూ బస్టాండ్ వద్దకు రథాన్ని తీసుకుని వచ్చారు. గోవింద నామస్మరణతో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలోని ఎస్పీ రాజశేఖరన్, కండపల్లి రామకృష్ణ, పోలీస్ అధికారులు, సిబ్బంది, పరిసర ప్రాంతాల భక్తులు తదితరులు పాల్గొన్నారు.
అంగరంగ వైభవంగా యానం మన మేసాల వెంకన్న రథయాత్ర ఈరోజు ఎంతో వైభవంగా జరిగింది. ఎప్పుడు రానంత జనం ఈరోజు యానం ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళు ఏవైతే కోరికలు కోరుకున్నారో ఆ కోరికలన్నీ కూడా తీరి యానం ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆ మేసాల వెంకన్న ఆశీస్సులు ఎప్పుడు కూడా వాళ్ళందరిపైన ఉండాలి. అదేవిధంగా ఆ మేసాల వెంకన్న గుడి కూడా పూర్తిగా త్వరగా అయిపోవాలని మొక్కుకున్నాం. అది కూడా ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి చేసే విధంగా ఒక శాసనసభ్యుడిగా నా బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటాను. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు కూడా చాలా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని కానీ పూర్తి చేస్తూ వచ్చారు. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా వైభవంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలోని బీజేపీ నాయకులు కాళ్ల ధనరాజు ఇంట్లో ఏర్పాట్లు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న జనసేన, టీడీపీ, బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి మరియు బీజేపీ నాయకులు ఇంట్లో జరిగే ఆత్మీయ సమావేశానికి కూడా అనుమతులు ఉండాలి అంటూ కార్యక్రమాన్ని అడ్డుకున్న తిమ్మాపురం ఎస్ఏ రవీంద్రబాబు రూరల్ ఎండీఓ ఇంట్లోనే జరిగిన అయినా కూడా అనుమతి తీసుకోవాలి అని దురుసుగా ప్రవర్తించిన తిమ్మాపురం ఎస్ఏ రవీంద్రబాబు పాలక పక్షానికి వత్తాసు పలుకుతూ ప్రతిపక్షాల జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కలయికను ప్రశ్నిస్తూ భయభ్రాంతులకు గురి చేయడాన్ని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ ఘోరాలను ప్రధాని మోదీ చూడాలని కోరిన పంతం నానాజీ అని అన్నారు. చట్టం మాట్లాడుతున్నారు కదా, చట్టపరంగా చేసుకుని సార్, ఏం ప్రాబ్లం లేదు. చేసుకుంటా చెప్పే చెప్పొచ్చు కదా సార్. ఏం మాట్లాడతారంటే ఎవరైతే ఇంట్లోకి వచ్చారా, ఎలా వస్తారు మీరు? ఇంట్లోకి ఎలా వస్తారు మీరు? భారతీయ జనతా పార్టీ ఇళ్లలో దౌర్జన్యం కప్పులు నడిపిస్తున్నారు, బెట్టింగ్లు చేస్తున్నారు. రవీంద్రబాబు అనే వ్యక్తి కారణంగా ఇళ్లలో జరబడుతూ ఉన్నాడు. రవీంద్రబాబు అనే వ్యక్తి అన్యాయంగా ఇళ్లలో జరబడి ముఖ్య సమావేశం అవుతుంటే ప్రజలు బీదీలు చేస్తా ఉన్నాడు. ప్రజలు బీదీలు చేస్తా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ, జనసేన ప్రపంచం అంతా వినాలా, దేశం అంతా వినాలా. ఈ రవీంద్రబాబు అనే ఎస్ఐ ఇక్కడ భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం చెందిన కార్యకర్తలు కాదు, ముఖ్య నాయకులు సమావేశానికి దాడి చేయించబడ్డాడు. వైసీపీతో ప్రేరేపించబడి దాడి చేయబడ్డాడు. దాడి చేసి ఇంట్లోకి బలవంతంగా పర్మిషన్ లేకుండా ఇంట్లోకి జొరబడ్డాయి. ఈ ఎస్ఐని సస్పెండ్ చేయమని నేను కోరుతా ఉన్నాను.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.